I9 మీడియా ప్రతినిధులకి ఛానల్ యాజమాన్యానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకాశం జిల్లాలోని ఇది ఒక మంచి ఛానల్. దీని ద్వారా మంచి వార్తలు అన్నీ కూడా ప్రజలకు అందిస్తూ జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మన అద్దంకిలో రానంగరం గ్రామంలో ఇవాళ వాళ్ళ డైరీని ఆవిష్కరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మేము ఒక కార్యక్రమం పెట్టాము. ఓబులెడ్డి 2019లో పార్టీకి చాలా బాగా చేశారు. ఈ గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొచ్చారు. మళ్ళీ ఓబులెడ్డి వాళ్ళ ఇంట్లో అందరం కలిసి పనిచేయాలి, రేపు రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మండలంలో ఉన్న పెద్దలు కానీ గ్రామస్తులు కానీ గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ కలిసి అందరం కూడా రేపు రాబోయే రోజులు ఎలా పనిచేయాలనే దానికోసం వాళ్ళందరం కూడా ఇక్కడ సమావేశం అయిపోవడం జరిగింది. నెక్స్ట్ పరిస్థితి సార్ ఎట్లా ఉంది? ఎలక్షన్ ఎట్లా ఉంది? ఎలక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఎలక్షన్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అదేవిధంగా 150 సీట్ల పైన అధికారంతో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి అధికారంలోకి రాబోతున్నాం. సార్ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ కొత్త రెడ్డి గారు అంటే ఒక మాట, మా పార్టీ విధానాలు గతంలో 14 నుంచి 19 దాకా ఏ విధంగా పనిచేసాము, మళ్ళీ 19 నుంచి ఇప్పుడు దాకా ఆ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రాన్ని వస్తు పట్టించేసింది, అభివృద్ధికి దూరం చేసింది, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిచ్చింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేస్తే అది అట్లానే పడేసింది. పేదలకు అందించాల్సిన 21 లక్షల టిట్కో ఇల్లుని నాశనం చేసింది. మన పక్కన ఉన్న గొల్లకమ్మ రిజర్వాయరు 3 సార్లు గేట్లు తిరిగిపోతే ఏం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో. ఈ పరిపాలనను తొందరగానే అంతమించడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తొందరగా ఇంటికి పంపించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సార్ మీ నియోజకవర్గంలో కరుడు కట్టిన వైసీపీ నేతలు కూడా ఎందుకు మళ్ళీ టీడీపీ బంధం చేస్తున్నారు? కారణం ఏంటి సార్? అదే చెప్పే కదా, ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రంలో యువతకు కానీ ఉద్యోగాలు లేకుండా పోయినాయి. వ్యవసాయ రంగం పూర్తిగా కుబేలైపోయింది. అన్ని రంగాలను నాశనం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు మారారు. ఎవరికి వాళ్ళు మార్క్ ఉంది, ఒక మార్క్ అంటూ ఉంది. ఏది పలానా విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన టైంలో ఒక మార్క్ ఉంది, ఎన్టీ రామారావు చేసిన టైంలో ఒక మార్క్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసిన టైంలో ఒక మార్క్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టైంలో ఒకే ఒక మార్క్ ఉంది. ఏంటంటే అది సర్వనాశనం చేయటం. మిగతా వాళ్ళు ఎవరొకరు ఎంతో కొంత అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారు. రాష్ట్రానికి వాళ్ళు చేసిన సాయం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వచ్చేసరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆ రాష్ట్రాన్ని గుర్తింపు లేని రాష్ట్రంగా చేసుకుంటారు. సార్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మెజారిటీ పరిస్థితి అంటే మెజారిటీ మేము పనిచేస్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. మేము మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ.